సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి ఇంతవరకు ప్రభుత్వం చాలా బాగుందండి. ఓకే. రోడ్లు ఇవి బాగానే ఉన్నాయి. ఏంటి పరిపాలన విషయానికి వస్తే ఎలా ఉంది? పరిపాలన బాగా ఉంది. ఓకే. ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నారు. అన్నీ వాళ్ళ శక్తి వంచన లేకుండా అన్నీ చేస్తున్నారు. ఓకే. చాలా చక్కగా ఉంది. ఇది నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారంటారు? సూపర్ 6 ఇచ్చి నవరత్నాలు అంత బాగా ఇవ్వలేదు. ఓకే. సూపర్ 6 మటుకు చాలా బాగుంది. ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్ మీ సపోర్ట్ దేనికి? మావిగా అనేది దానికి కన్ఫ్యూజన్గా ఉంది. అమరావతి ఒక సబ్జెక్ట్ బాగుంది, అమరావతి అయితే బాగుంటుంది. ఓకే. మరేంటి ఈ ప్రభుత్వం వచ్చి అంతా కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పచ్చకామలోడికి లోకంతో పచ్చగా కనపడుద్ది. ఓకే. అందువల్ల ఆయన చేస్తాను కాబట్టి వీళ్ళు కూడా అలా చేస్తాననుకుంటున్నారు. చట్టం తన పని తను చేసిపోతుంది. ఓకే. స్టేట్లో నీట్ ఎగ్జామ్ ఎలా లీక్ అయిందో ఈ మెగా డిఎస్సిలో కూడా అలాగే దగా జరిగింది. సో అందుకు దాన్ని విమర్శలు చేస్తున్నారు నారా లోకేష్ గారి మీద. దాని మీద అభిప్రాయం ఏంటి? ఏదో విధంగా ఈ పరిపాలన కూటమిని ఎడగొట్టాలని వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారో అది అయ్యే పని కాదు. అది ఓకే. అది సరే, ఏంటి ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా సరే రిమార్క్ అంటారు కానీ ఏమి లేదు, రిమార్క్ ఏమి లేదు. ఆయన ఉన్న దాంట్లో ఇంతవరకు జగన్ చేసిన తప్పుల్ని సరి చేసుకుంటా ఈయన బాగా ఇప్పటివరకు పథకాలు మొన్న కూడా 13,000 వేసారంటే అది 10,000 కోట్లు. తల్లికి వందనం అది వేసారంటే ఎంత లో బడ్జెట్లో కూడా వేసారంటే చాలా గొప్ప విషయం. అది అందరూ మెచ్చుకుంటున్నారు దాని గురించి. ఇప్పుడు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని ఎలా ఉన్నా అన్నా క్యాంటీన్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఆ ఒక్కటి అన్నా క్యాంటీన్ ఒకటి చాలా ఉదాహరణ దీనికి. అన్నమాట ప్రకారం తలకో 15,000 అన్నారు, 13,000 వేసారు. అయినా పర్లేదు, బాగానే ఉంది. అన్నమాట నెరవేర్చారు. వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మరి నెక్స్ట్ జగన్ గారు 2.0 వస్తారంట, ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట. మావిగన్ అనేది అంతా ఆ సాక్షి పేపర్లో తప్ప ఏ బయట జనాలకు కూడా నవ్వుతున్నారు. పైకి ఏదో ఆ సాక్షి మీడియా ఏదో కొంచెం కవర్ చేస్తుంది తప్ప అసలు అటువంటి మావిగన్ అనేది జనాలకి చాలా వ్యతిరేకత. అసలు ఏంటో దాని రూపురేఖలే లేవు దానికి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం ఎవరు వచ్చినా పర్వాలేదు.